బీఎస్సీ రీనల్ డయాలిసిస్ టెక్నాలజీ. ఈ రీనల్ డయాలిసిస్ టెక్నాలజీ అనే కోర్స్ చేసిన వాళ్ళు ఏం జేస్తారు? అండ్ ఈ రీనల్ డయాలిసిస్ టెక్నాలజీ చేయాలంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏముండాలే? ఒకసారి ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత జాబ్ ఆపర్చునిటీస్ ఏముంటాయి? సాలరీ ఎంత ఇస్తారు? అని జెప్పి మనం అయితే బీఎస్సీ రీనల్ డయాలిసిస్ టెక్నాలజీ గురించి డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. సో, మనం ఇట్లాంటి వీడియోస్ ప్రీవియస్‌గా చాలా చేసుకున్నాం. అండ్ ఫర్దర్ గూడా ఇట్లాంటి వీడియోస్ అయితే చేసుకుంటా ఉంటాం. కాబట్టి మీరు మన ఛానల్‌కి ఒకవేళ కొత్తగొస్తే మాత్రం డెఫినిట్‌గా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సో, పక్కాగా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేది మన ఛానల్‌లో వస్తాయి. సో, డూ ఫాలో అస్. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు బీఎస్సీ రీనల్ డయాలిసిస్ టెక్నాలజీ కోర్స్ డీటెయిల్స్. మనకు ఈ బీఎస్సీ రీనల్ డయాలిసిస్ టెక్నాలజీ అనేది 4 సంవత్సరాలు ఉంటదన్నట్టు. ఇంక్లూడింగ్ కంపల్సరీ ఇంటర్న్‌షిప్. ఒక సంవత్సరం కంపల్సరీ ఇంటర్న్‌షిప్ ఉంటది. 3 ఇయర్స్ డిగ్రీ ఉంటది. సో, మనకు ఈ 3 ఇయర్స్ ప్లస్ 1 ఇయర్ 4 ఇయర్స్ లోపల నీకు థియరటికల్ అండ్ ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది ప్రొవైడ్ చేస్తారన్నట్టు వీళ్ళు. మెయిన్‌గా మనకు ఈ డయాలిసిస్ లోపల ఓకేనా, రీనల్ డయాలిసిస్ టెక్నాలజీ లోపల మనకు డయాలిసిస్ టెక్నిక్స్ గురించి నేర్పుతా ఉంటారు. కిడ్నీ కేర్ గురించి అండ్ పేషెంట్ మేనేజ్మెంట్ గురించి అయితే నేర్పుతా ఉంటారన్నట్టు. డయాలిసిస్ టెక్నిక్స్, కిడ్నీ కేర్ అండ్ పేషెంట్ మేనేజ్మెంట్. సో, ఇవి మనకు ఈ 4 ఇయర్స్ డ్యూరేషన్ లోపల డీటెయిల్డ్‌గా, డెప్త్‌గా, థియరటికల్‌గా, ప్రాక్టికల్‌గా నేర్పడం అయితే జరుగుతదన్నట్టు బీఎస్సీ రీనల్ డయాలిసిస్ టెక్నాలజీ లోపల. అండ్ ఈ కోర్స్ 4 ఇయర్స్ ఆఫ్ డ్యూరేషన్ అనేది ఉంటది మనకి. వెన్ ఇట్ కమ్స్ టు ఎలిజిబిలిటీ ఎవరెవరు చేయొచ్చు మరి అంటే 10+2 అంటే ఇంటర్మీడియేట్ లోపల ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ అనే మెయిన్ సబ్జెక్ట్స్ ఎవరికైతే ఉంటాయో వాళ్ళైతే మనకు ఈ కోర్సెస్ అయితే చేసుకోవచ్చన్నట్టు. ఓకేనా. బోటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ అనేది మెయిన్ సబ్జెక్ట్స్ లాగా ఉండాల్సుంటది ఇంటర్మీడియేట్ లోపల. అండ్ మనకి ఇంటర్ లోపల మార్క్స్ అనేది 900+ ఉంటే నీకు డెఫినిట్‌గా సీట్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయన్నట్టు. ఈ 2025 లోపల. ఓకేనా. మేబీ 2026 లోపల కట్ ఆఫ్ అనేది పెరగొచ్చు. సో, 900 మార్క్స్ ఉంటే నువ్వు ఎక్స్‌పెక్ట్ జేయొచ్చు. ఓకేనా. ఈ రీనల్ డయాలిసిస్ టెక్నాలజీ లోపల సీట్ వస్తది అని జెప్పి. సో, దిస్ అబౌట్ ద కోర్స్ డీటెయిల్స్ అండ్ ఎలిజిబిలిటీ. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ఫీ రేంజ్. ఫీ రేంజ్ అనేది 2-5 లాక్స్ అయితే అయితది మన ఇండియా లోపల. ఒక్కొక్క కాలేజ్ లోపల ఒక్కొక్కలా ఉంటది. యావరేజ్ అనేది 2-5. మన తెలంగాణ విషయానికొస్తే ప్రైవేట్ కాలేజెస్ లోపల, తెలంగాణ లోపల ప్రైవేట్ కాలేజెస్ లోపల నీకు గవర్నమెంట్ సీట్ వస్తే నీకు 40,000కెళ్ళి 70,000 వరకు ఉంటదన్నట్టు ఫీ స్ట్రక్చర్. 40-70K పర్ యానమ్ సంవత్సరానికి 40,000-70,000 ఉంటది. అండ్ గవర్నమెంట్ లోపల సీట్ వచ్చిందనుకో రీనల్ డయాలిసిస్ టెక్నాలజీ కోర్సు మనకి 20-30K అనేది ఉంటదన్నట్టు. 30,000 వరకు అయితది. సో, ఇది నేను మేనేజ్మెంట్‌లో చేస్తా అంటే 1,00,000, 1,20,000, 1,50,000 దాకా కూడా అయితదన్నట్టు ఫీ అనేది. సో, డిపెండ్స్ ఆన్ కాలేజ్, డిపెండ్స్ ఆన్ యూనివర్సిటీ. ఒక్కో కాలేజ్‌లో ఒక్కోలా ఉంటది. ఒక్కో యూనివర్సిటీలో ఒక్కోలా ఉంటది. గవర్నమెంట్ సీట్ వస్తే ఒకలా ఉంటది. ప్రైవేట్ సీట్ వస్తే ఒకలా ఉంటదన్నట్టు. ఓకేనా. మేనేజ్మెంట్‌లో ఉంటే ఒకలా ఉంటది. సో, ఇట్లా అయితే ఉంటదన్నట్టు. సో, ఇది అండ్ దెన్ మనకి సాలరీ విషయానికొస్తే ఒకసారి ఈ కోర్స్ అయిపోయిన తర్వాత నీకు సాలరీ అనేది 3-6 లాక్స్ సంవత్సరానికి 3-6 లక్షలైతే ఉండడానికి ఛాన్సెస్ ఉంటది మన ఇండియా లోపల. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు అబ్రాడ్ మీకు తెలిసిన విషయమే. అబ్రాడ్ లోపల మనకంటే ఎక్కువ సాలరీస్ అయితే ప్రొవైడ్ చేస్తారన్నట్టు. అండ్ దెన్ మనకి బేసిక్ సాలరీ విషయానికొస్తే ఒకసారి ఈ కోర్స్ అయిపోయిన తర్వాత నీకు ఎంత కాదన్నా ఒక 14,000 బేసిక్ సాలరీ అనేది ఉంటదన్నట్టు. స్టార్టింగ్ 14,000-20,000 మధ్యల మనకైతే ఉంటది. సో, ఎంత కాదన్నా 14,000 అయితే పక్కా ఇస్తారు బేసిక్ సాలరీ. సో, దిస్ ఈస్ అబౌట్ ద ఫీ రేంజ్ అండ్ సాలరీ. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు అనలిటిక్ గైడెన్స్. మనం అనల్జెసిక్ గైడెన్స్ అని చెప్పి ఒక గైడెన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినాం. నువ్వు బీఎస్సీ నర్సింగ్ చేద్దామనుకున్నా, బీపీటీ చేద్దామనుకున్నా, ఏహెచ్ఎస్ చేద్దామనుకున్నా నేను మీకు గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తా అన్నట్టు. సో, మనకి అనల్జెసిక్ ట్యూటర్ అని చెప్పి యాప్ ఉంటది ప్లే స్టోర్ లోపల. ఆ యాప్ లోపల నేను ప్రీవియస్ ఇయర్‌కి సంబంధించిన కాలేజ్ లిస్టు, నంబర్ ఆఫ్ కోర్సెస్ మనకెన్ని కోర్సెస్ ఉన్నాయి, ఏ ఏ కాలేజెస్ ఉన్నాయి, ఏ కాలేజ్ లోపల ఏ కోర్స్ ఉంది, ఏ కోర్స్ లోపల ఎన్ని సీట్స్ ఉన్నాయి, అండ్ మీ కేటగిరీలో ఎన్ని సీట్స్ ఉన్నాయని చెప్పి ప్రతీది కూడా పీడీఎఫ్ లాగా చేసి పెట్టడం అయితే జరిగింది. అండ్ నేను అప్లికేషన్ ఎట్లా చేసుకోవాలి, ఫేజ్ 1లో సీట్ రావాలంటే ఏం చేయాలి, ప్రతీది కూడా మిమ్మల్ని గైడ్ అయితే చేస్తా అన్నట్టు. ఎట్లాంటి మిస్టేక్స్ చేయొద్దు, ఎట్లాంటి మిస్టేక్స్ చేస్తే ఎట్లా ఉంటది, అండ్ ఎట్లా మనం వెబ్ ఆప్షన్‌లో పెడితే మనకు సీట్ వస్తది అనుకున్న కాలేజ్ లోపల అని చెప్పి అనల్జెసిక్ గైడెన్స్ అని చెప్పి గైడెన్స్ ప్రోగ్రామ్‌ని స్టార్ట్ చేసిన ఫర్ రూ. 150. మనకి రూ. 154 అయితే ఉంటది సబ్స్క్రిప్షన్ 6 మంత్స్.
నువ్వు ఒక్కసారి రూ. 154 కడితే మనం 6 మంత్స్ గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తాం అన్నట్టు. అండ్ నీకు మంచి క్లీన్ గైడెన్స్ అయితే ఉంటది. అండ్ త్రూ ఔట్ దిస్ అడ్మిషన్ ప్రాసెస్ నేను నిన్ను గైడ్ చేస్తా. అండ్ నీకు ఎట్లాంటి డౌట్స్ ఉన్నా కూడా 10 డేస్‌కి ఒకసారి లైవ్ పెట్టుకుంటాం. సో, ప్రతి 10 రోజులకు ఒకసారి, ప్రతి నెల 10వ తారీఖు, 20 తారీఖు అండ్ 30 తారీఖు. సో, ప్రతి నెల 10, 20, 30కి మనం లైవ్స్ అయితే పెట్టుకుంటాం. నోటిఫికేషన్ వచ్చేంత వరకు. నోటిఫికేషన్ వచ్చినంక 2-3 డేస్‌కి ఒకసారి లైవ్ అయితే పెట్టుకుంటాం. ప్రతి డౌట్ అయితే నేను క్లారిఫై చేస్తా. ఓకేనా? సో, ఇది అండ్ మీకు నచ్చిన కోర్స్ లోపల మీరైతే సబ్స్క్రిప్షన్ తీసుకొని జాయిన్ అవ్వండి. సో, యూ విల్ గెట్ మోర్ ఇన్ఫర్మేషన్. మీరు పెట్టిన 150కి మంచి ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతదన్నట్టు. సో, ఇది అండ్ వెన్ ఇట్ కమ్స్ టు స్కోప్. సో, ఎక్కడెక్కడ జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి అనంటే నువ్వు మల్టీ స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ లోపల వర్క్ అయితే చేయొచ్చు. ఓకేనా? సూపర్ స్పెషాలిటీ లోపల మనం వర్క్ అయితే చేసుకోవచ్చు. మనకు కెరియర్ స్కోప్ అనేది అట్లుంటదన్నట్టు. అండ్ నెఫ్రాలజీ డిపార్ట్మెంట్స్ లోపల, డయాలసిస్ సెంటర్స్ లోపల మనమైతే వర్క్ చేసుకోవచ్చు. మంచి కెరియర్ ఆపర్చునిటీస్ ఉంటాయి ఆఫ్టర్ దిస్ కోర్స్. అండ్ మనకి ఈ నోటిఫికేషన్ నువ్వు బీఎస్సీ రినల్ డయాలసిస్ టెక్నాలజీ చేద్దామనుకుంటే తెలంగాణ లోపల కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ నుండి ఏహెచ్ఎస్ అలైడ్ హెల్త్ సైన్సెస్ అని చెప్పి ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. ఈ నోటిఫికేషన్ లోపల మనమైతే ఆన్‌లైన్ అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటదన్నట్టు. సో, మనకి నోటిఫికేషన్ అక్టోబర్ లోపల వస్తది. ఈ నోటిఫికేషన్ వచ్చినంక మనం డీటెయిల్డ్ వీడియోస్ అయితే ఫర్దర్‌గా చేసుకుంటా ఉంటాం. కాబట్టి డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సో, ఇది మన కెరియర్ స్కోప్ అండ్ నోటిఫికేషన్ గురించి. సో, దిస్ ఈజ్ అబౌట్ బీఎస్సీ రీనల్ డయాలిసిస్ టెక్నాలజీ. సో, ఇది మన వీడియో. సో, ఇట్లాంటి వీడియోస్ కోసం ఫాలో అయితా ఉండుర్రి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సైనింగ్ ఆఫ్.